హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సండే స్పెషల్ ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటే మా ఆయన చేపల పులుసు అయితే చేయమన్నాడు. సరే నీకోసం నెల్లూరు చేపల పులుసు అయితే చేస్తా అన్నాను. సరే అని తను మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చిన వాళ్ళే వాష్ చేయాలి కాబట్టి వాష్ చేయమని అయితే చెప్పాను. తను వాష్ చేసి పక్కన పెట్టేసి బయటకైతే వెళ్ళిపోయాడు. నేను కూడా అందులోకి ఏమేమి కావాలో అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఒక గుప్పెడు చింతపండు అయితే వాటర్లో నానబెట్టి పక్కనైతే పెట్టేశాను. దాని తర్వాత 3 టమోటాలు, ఒక ఎర్రగడ్డ, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకొని మంచిగా హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, మనం కట్ చేసుకున్న మిరపకాయలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసుకొని అవి కూడా పింకిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు వేసి అందులో కొంచెం ఉప్పు వేసి మంచిగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత అందులోకి 2 స్పూన్ల అల్లం పేస్ట్, ఒక 4 స్పూన్ల కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అవి వేగే లోపల మనం చేపల పులుసులోకి అయితే మసాలా అయితే తయారు చేసేసుకుందామా. మసాలాలోకి ఏమేమి కావాలంటే 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అవన్నీ మంచిగా రోస్ట్ చేసుకొని మిక్సీ రోల్ ఉంటే నేనైతే రోల్ ప్రిఫర్ చేశాను ఎక్కువ. రోల్లో ఏంటంటే మసాలా అయితే మంచిగా టేస్ట్ వస్తుంది కాబట్టి అలా మసాలాలన్నీ దంచుకొని పౌడర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆలోపు మన టమాటాలు కూడా మంచిగా అయితే మగ్గిపోయాయి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా మంచిగా నలిపేసి ఆ రసాన్ని అందులో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఉప్పు కారం అయితే ఆల్మోస్ట్ తగ్గిపోతుంది కాబట్టి అది చూసుకొని యాడ్ అయితే చేసుకోండి. అది మంచిగా ఒక 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత అది మంచిగా అయితే బాయిల్ అవుతుంది చింతపండు పులుసు అనేది. ఆ టైంలో మనం వాష్ చేసుకున్న చేపల ముక్కలు కూడా అందులో వేసేసి మంచిగా 4-5 టైమ్స్ అటు ఇటు తిప్పి ఒక 10 మినిట్స్ అయితే ప్లేట్తో కవర్ చేసేయాలి. అది ఉడికే లోపల నేనైతే 2 కప్స్ ఆఫ్ రైస్ అయితే కడిగైతే మంచిగా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. అది అయ్యే లోపల మన చేపల కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది కదా. అది ఉడికే టైంలోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా అందులో వేసేసి మంచిగా అటు ఇటు 4-5 టైమ్స్ అటు ఇటు తిప్పి ప్లేట్తో అయితే 5 మినిట్స్ అయితే కవర్ చేసేసాను. అందులో ఏదో మిస్ అయింది అనుకుంటే కొత్తిమీర మిస్ అయ్యింది. అది కూడా మంచిగా వాష్ చేసి స్లైస్గా కట్ చేసి అందులో వేసి 5 మినిట్స్ అయితే ప్లేట్ పెట్టేశాను. ఆ లోపు మన రైస్ కూడా అయిపోయింది. ఆ చేపల కర్రీ చూస్తుంటే ఆ వైట్ రైస్లు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అలా 2 వేసుకొని ఒక పట్టు అయితే చేపల కర్రీ రైస్ అయితే ఒక పట్టు అయితే పట్టేశాను. టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి గాయ్స్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.